కొన్ని అలవాట్లు మనము మానుకునే వారంగా ఉండాలి. ముందుగానే క్రైస్తవులము, దేవుని బిడ్డలము, రక్షణ పొందిన వాళ్ళము, దేవుని ఎరిగిన వాళ్ళము, దేవునికి లోబడిన వాళ్ళము కొన్ని వాటికి స్వస్తి చెప్పి దేవుని అనుదినము ప్రార్థనకి వెళ్ళాలి. నేను 8:30కు ఈరోజు నైటు ఒక కుటుంబానికి ప్రార్థనకి వెళ్ళిన. ఆ కుటుంబంలో వాళ్ళు చాలా వరకు ఒక దిగాలుగా ఉన్నారు, బాధతో ఉన్నారు. మరి రక్షణ మరి దేవుళ్ళకి నడిపించిన వ్యక్తి నేను. కానీ 4-5 సంఘాలు తిరిగినారు. ఒక సంఘం కాదు, 4-5 సంఘాలు. ఎక్కడైనా తిరగని మళ్ళా ఎట్టి పరిస్థితి ఏదేమైనప్పటికీ మన దగ్గరికి వస్తారులే అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నా. అయితే ప్రభు మహాకృపను బట్టి వాళ్ళు వచ్చేసినారు. ప్రార్థన చేద్దామని పోతే రాత్రంతా నిద్ర ఉండదంట. రాత్రంతా ఒక వేదన, ఒక బాధ, ఒక నొప్పి, ఒక సమస్య. మరి రాత్రంతా మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభు మందిరానికి వెళ్ళాలని, ఆదివారం వెళ్ళాలని కొంచెమైనా జ్ఞానము లేదు. క్రైస్తవులముగా రక్షింపబడిన ప్రతి వాళ్ళు మరి ఏ సంఘానికైనా కానీ ప్రభు దగ్గరికి ప్రతి ఆదివారం మన మందిరానికి వెళ్ళాలి. 6 రోజులు వదిలిపెట్టి 6 రోజులు నీ పని ఎంతో చూసుకొని సంపూర్ణంగా 7వ రోజు ప్రభు మందిరంలో సేవకులు చెప్పిన దేవుని మాటలు వినాలా. మళ్ళా కార్యక్రమంలో పాలుపంపులు పొందాలా, ప్రభును ఆరాధించాలా. ప్రభు సన్నిధిలో గడిపితే నిజంగా ఆ కుటుంబము క్షేమ ఉంటుందండి. ఆ కుటుంబము సమాధానం ఉంటుంది. ఆ కుటుంబము నెమ్మది ఉంటుంది. చాలా మంది కుటుంబాల్లో క్రైస్తవులు సమాధానం ఎందుకు పొందుకోలేకపోతున్నారు? నెమ్మది భార్య పోతే సరిపోతుంది, భర్త ఎక్కడైనా తిరగొచ్చు. భార్య మాత్రము, భార్య పిల్లలు మందిరంలో కనపడాలా, భర్త మాత్రం బస్టాండ్లలో ఇష్టం వచ్చినట్లుగా జీవించాలా. మరి వారి కోసం భార్య పిల్లలు భారముగా యజమానుని కోసమే ప్రార్థన చేయాలా. మరి ఇదెక్కడ న్యాయం అండి? వాళ్ళేమో ప్రభులో ఉండాలా, వీళ్ళేమో ప్రభులో ఉండకూడదు. ప్రతి కుటుంబంలో ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేస్తూ మరి అందరూ కలుసుకొని కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఆ కుటుంబం ఎలాంటి ఎంత మనశ్శాంతి దొరుకుతుంది తెలుసా? పీస్ ఆఫ్ మైండ్. ఆ కుటుంబం అంతా మనశ్శాంతి దొరుకుతుంది. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, పిల్లలు ఒకవైపు ఇలా వెళ్తే ఆ కుటుంబాలలో సమాధానం దొరకదండి, నెమ్మది దొరకదు, ప్రశాంతత దొరకదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాను. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కుటుంబం అంతా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తూ అందరు కూర్చొని భోజనం చేస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే సమాధానం దొరుకుతుంది. ఈరోజు చాలా మంది కుటుంబాలలో సమాధానాన్ని కోల్పోతున్నారు, నెమ్మది లేక జీవిస్తున్నారు, అసమాధానంగా జీవిస్తున్నారు. ఈరోజు చెట్టుకొకరు, పుట్టకొకరు, గుట్టకొకరు అన్నట్లుగా జీవితాలు అదొక బ్రతుకులుగా మారుతున్నాయి. కాబట్టి క్రైస్తవులముగా, ప్రభు బిడ్డలముగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన కలిగి జీవించాల. మరి ఈనాడు ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు వరకు అందరికీ మరణం వచ్చింది. పెద్ద పెద్ద భక్తులండి, మరి ఆనాడు మరి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, మరి భక్తి కలిగిన వాళ్ళు, స్వయాన దేవునితో మాట్లాడిన వాళ్ళు. మోషే దేవునితో ప్రతిరోజు మాట్లాడేవాడు, ఆదాము వాళ్ళు దేవునితో మాట్లాడేవాడు. చివరికి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కూడా దేవునితో మాట్లాడినారండి. దేవునితో నడిచిన వారు, దేవునితో పాటు ఎప్పటికీ కూడా నడిచిన వారు, అలాంటి వారికి కూడా మరణం వచ్చింది. ఈరోజు మరణము ముందు అందరూ కూడా తలదించాల్సిందే, అందరూ చనిపోవాల్సిందే. మరణము ముందు అందరూ చనిపోవాల్సిందే. కానీ ఆ మరణాన్ని ఈరోజు మనం ఆపగలిగిన శక్తి మనుషులలో లేదు. కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో, మారు మనసు పొందుకున్నామో, దేవుని గుర్తించినామో, దేవుని యొక్క అడుగుజాలలో మనం ఎప్పుడైతే నడుస్తూ వెళ్తూ ఉంటామో, దేవునికి లోబడుతూ ఉంటామో, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో, దేవునికి సాక్షిగా ఉంటామో, దేవునికి నమ్మకంగా ఉంటామో, ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డల ఒకరోజు ఆ మరణాన్ని కూడా మనం జయించగలం. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ప్రపంచంలో మరణము జయించిన వ్యక్తి ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన రియల్ హీరో, ఆయన నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు. యుగాలు మారినా, తరాలు మారినా ఆయన మార్పు లేని దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి పొందిన దేవుడు. ఆయన నిజంగా ఆయన నమ్ముకున్న వారి గుడిగా, ఆయనలో ఉంటున్న వారి గుడిగా మరణం అనేది ఉండదు. ఈరోజు మరణం అనేది ఒక శత్రువు అండి. మనకు మరణం అనేది ఒక శత్రువు. ఆ మరణాన్ని ఈరోజు ఆ శత్రువుగా ఉంది. ఆ శత్రువును మనం ఓడించాలంటే
అంగీకరించాలా. యేసుక్రీస్తును మన సొంత రక్షకుడికి ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయనకు లోబడుతామో, ఆయనకు సాక్షిగా ఉంటామో, ఖచ్చితంగా 100% మనము కూడా మరణాన్ని జయించగలం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు మరణాన్ని జయించలేకపోతున్నారు, మరణం ముందు ఓడిపోతున్నారు. ఈరోజు మరణం ముందు మనం ఓడిపోకూడదు. మరణం ముందు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ఆ జయించినాడో ఈరోజు మనం కూడా జయించాల. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కృపావరము మరి ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళినాడు. అయితే ఆ కుటుంబంలో సమాధానం కావాలి, ఆ కుటుంబంలో నెమ్మది కావాలి. భార్యకు, పిల్లలకు, అటు తల్లిదండ్రులకు, తమ్మునికి, అక్కచెల్లెలకు, బంధువులకు, రక్త సంబంధులకు, వచ్చిన వారందరికీ కూడా సమాధానం కావాలా. ఈ రోజు మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మరి కృపావరం రేపు ఇంకొకరు, మరొకరు రోజు ఇంకొకరు. అయితే మరణం ముందు అందరూ కూడా వెళ్లాల్సిందే. అయితే ఈ రోజు ఈ లోకానికి మనం ఎలా వచ్చినాం అంటే ఒక సంతకు వచ్చినాం. ఆ సంత చూసుకోవాలా, మన సొంత గృహానికి వెళ్ళాలా. ఈ రోజు మన సొంత గృహము యేసుక్రీస్తు ప్రభువు నివసించేది అదే హెవెన్, అదే పరలోకం. ఆ పరలోక రాజ్యానికే మన ప్రయాస. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభుని నమ్ముకుంటే, ప్రభులో మనం జీవిస్తే ఆ మరణాన్ని జయించగలం. ఈ రోజు కృపావరం రక్షణ పొందినాడు, దేవుని తెలుసుకున్నాడు, సత్యాన్ని ఎరిగినాడు. ఏదేమైనప్పటికీ మరి మానవుడు అడపా తప్పిపోతూ ఉంటాడు. సరి చేసుకునే వారంగా ఉండాలా, సరిదిద్దుకునే వారంగా ఉండాలా. మరి నిజంగా రక్షణ పొందుకోలేదు నేను అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినా తెలిసింది రక్షణ పొందినాడని. కాబట్టి మరి ఈ రోజు ప్రభు దగ్గర మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు దగ్గర ఉంటున్నాడని, ప్రభు ఒకరోజు తీర్పు రోజున మరి అందరూ అక్కడ మనం నిలబడాలా. ప్రభు దగ్గర నిలవాల్సిందే, తప్పదది. ఎవరైనా సేవకులైనా, విశ్వాసులైనా, మరి విశ్వాసులైనా ఎవరైనా కానీ మరి దేవుని ఎరగని వారైనా ప్రభు దగ్గర నిలబడాలా. వారికి తీర్పు అనేది ఉంటుంది, జడ్జిమెంట్. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారముగా గొర్రెలను, మేకలను మరి గొల్లవారు ఎలాగైతే మరి వేరుపరుస్తారో అలాగే ప్రభు కూడా ఒక రోజు వేరుపరుస్తాడు. గొర్రెలముగా మేకలుగా ఉన్నామా ఓసారి పరీక్షించుకుందాం. ఈ రోజు గొర్రెలుగా ఉన్నామా, మేకలుగా ఉన్నామా? మేకలు మనకు తెలుసు, క్రీస్తుని ఎరగని వాడు. గొర్రెలు అంటే గొర్రె స్వభావం కలిగి మనం జీవిస్తే మరి ఈనాడు కటికే వారి దగ్గర అది ఎలా ఉంటుందంటే మౌనంగా ఉంటుంది. కాబట్టి ఈ మేక గురించి ఎన్నో విధాలుగా మాట్లాడవచ్చు, మరి గొర్రె గురించి కూడా మాట్లాడుకోవచ్చు. కాబట్టి గొర్రె ఒక సాధు జంతువు అండి. కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి గొర్రెలాగా ఈ లోకానికి వచ్చాడు. రేపొద్దున ఆయన కొద్దిమస్యముగా రాబోతున్నాడు. ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరణము ఈ రోజు ప్రతి మానవుడు కూడా చనిపోతున్నాడు. మన పితరులు చనిపోయినారు, ప్రభునందు ఎంతో మంది నిద్రించినారు. అయితే ఈ రోజు కూడా కృపావరం ప్రభునందు నిద్రించాడు, మరి ఒక రోజు లేపబడతాడు. ఆ నిరీక్షణ మనం కలిగి ఉందాం. అయితే బైబిల్ గ్రంథంలో మరి 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటారంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారిని మీరు దుఃఖపడుకుని నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఈ రోజు ప్రతి మానవుడు కూడా మరి ఇదిగో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అయితే మరి కొద్దిమంది హిందువులు ఏమంటుంటారంటే, ఎవరైనా చనిపోతే వాళ్ళ కోసం ఏడుస్తే వాళ్ళ కన్నీళ్లు ఆత్మను పైపోకుండా ఆపేస్తాయంట. చాలా మంది అంటూ ఉంటారు, మరి భూమి మీద ఇంకా తిరుగుతానే ఉంటాడు చనిపోయిన తర్వాత అని. ఏమీ లేదండి, చనిపోయిన తక్షణమే మరి దేవుని దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ వెంటనే పరలోకానికి కానీ వెంటనే నరకాన్ని పోవడానికి కానీ ఉండదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయమున ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మరి జన్మభూమిని ఇక చూడండి, వెళ్ళిన వారు జన్మభూమిని చూడరు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కుక్కగానో, పిల్లిగానో, ఎలకగానో రాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. చాలా మంది అంటూ ఉంటారు. కొద్దిమంది మరి ఏమంటారంటే పిండాకుడు పెడుతుంటారు 11 దినాలకు, మరి అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో పెడుతూ ఉంటారు. మరి పిండాకుడు వాళ్ళు వచ్చి తినరు. ఎందుకంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా విలువైందంట, చాలా ఉత్తమమైందంట, చాలా ప్రధానమైందంట. ఇదిగో మరి ఏదేమైనప్పటికీ మానవునిలో మరి ప్రాణము, శరీరము, ఆత్మ ఉంది. కానీ మరి జంతువులలో ప్రతి పక్షిలో మరి ప్రాణం ఉంది, తర్వాత శరీరమే, ఆత్మ అయితే లేదు. మరి ఇలాంటిది మానవుడు చాలా విలువైన వాడు. దేవుని సారూప్యంలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుడే మానవుడిని సృష్టించినాడు. లోపల ఉన్న ఆత్మ దేవుంది. ఇలాంటి మనిషిని కుక్కగానో, ఎలకగానో, పిల్లిగానో పెట్టడు. అయితే ఏదేమైనప్పటికీ కూడా సమాధుల దగ్గరికి మనం తీసుకొని బయటకు పోయి పెడితే
ఉంటాడని మనం అనుకుంటాం. అదొక భ్రమ. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి పరలోకానికి పోయిన వాడు, ఒక్కసారి మరణించిన వాడు తిరిగి మరొకసారి మరణం రాదు, మళ్ళొకసారి జన్మ రాదు. వాడు వెళ్ళిన తర్వాత మళ్ళా జన్మభూమిని చూడని లేఖనాలు బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది. చాలా మంది ఈ దినాలు అంటున్నారు వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వస్తాడంట. ఏ మాత్రము కూడా రాడు. ఇది వాస్తవం, ఇది 100% సత్యం, ఈ ట్రూత్, ఇది నిజం. నమ్మవలసిన సత్యం ఎంతైనా మనం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రోజు మనం మరణ ముందు మనం జయించాలంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత పరిశుద్ధంగా జీవించినాడు. అనేక శిష్యులు కూడా పరిశుద్ధంగా జీవించాడు. మరి నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నారు. ఆ రీతిగా పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవిద్దాం. దేవుడికి లోబడదాం, దేవుడికి సాక్షిగా జీవిద్దాం, దేవుడికి నమ్మకంగా ఉందాం, ప్రభు నమ్ముకుందాం, సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. యేసుక్రీస్తు మరొకసారి నేను ముగిస్తున్నా, ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతుకున్నవాడు. ఆయన మారడు, మార్పు లేనివాడు. యుగాలు మారినా, తరాలు మారినా ఆయన ఎప్పుడు కూడా మారడు. ఆయన నా దేవుడు సజీవుడు. అందుకే ఏముగా అంటారు, నా విమోచకుడు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడు. యావత్ భూమి మీద కాపురం చేస్తున్న ప్రతి వాళ్ళ కోసం, కేవలం క్రైస్తవ సమాజానికే కాదు, భూమి మీద కాపురం చేస్తున్న ప్రతి వాళ్ళ కోసమై ఆయన కల్వరిస్తులలో రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం, ఆయన నమ్ముకోకపోతే నిత్య నరకానికి వెళ్తాం. ఈ రాత్రి నరకమా నిత్య జీవమా ఎక్కడికి వెళ్ళాలన్నది మనం యొక్క తుది నిర్ణయం తీసుకుందాం. దేవుడికి లోబడదాం, దేవుడికి సాక్షిగా జీవిద్దాం. మరి ఈ రోజు మరి దానివల్ల కుటుంబానికి దేవుడు సమాధానం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను దేవుని కోరుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తున్నా. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్.